ఇది మంచి హిట్ ఇచ్చి మళ్ళీ మా గురువు గారు అద్భుతమైన మళ్ళీ పాత శ్రీకృష్ణారెడ్డి గారిని చూడాలని ఆశగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు సోషల్ మీడియా లేడీ సూపర్ స్టార్ జుబేదా అలీ గారిని మాట్లాడాలి. అందరికీ నమస్కారం. కృష్ణారెడ్డి అన్నయ్యకి, ఆచిరెడ్డి అన్నయ్య, మా వారిని చూస్తుంటే యమలీల రోజులు గుర్తుకొచ్చేసాయి నాకు. యమలీల ఎంతటి ఘన విజయం సాధించిందో ఈ మూవీ కూడా అంతటి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అప్పట్లో కనిపిస్తే ఈ రోజున చిత్ర నిర్మాణ రంగంలోకి రావడం ఈ రోజున పరిశ్రమకి ఒక గొప్ప బూస్ట్ గా చెప్పుకోవాలి. ఈ తరుణంలో ఇలాంటి ఒక అగ్ర నిర్మాతగా రావడం అనేటువంటిది అభినందిస్తూ వారిని మాత్రం కోరుతున్నాను. గారిని యూట్యూబ్ లో నేను చాలా సార్లు చూస్తూ ఉంటాను. చూసింది కూడా మరోసారి ఒకటిసారి 2 సార్లు చూస్తుంటాను. ఎందుకంటే వారు చాలా ఇన్స్పైరేషన్. వారి జీవిత చరిత్ర మొత్తం కూడా ఇన్స్పైరేషన్. వారు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి. బిజినెస్ లో కానీ, అదేవిధంగా సినిమా ఫీల్డ్ లో కానీ, రాజకీయంలో కానీ. కాకపోతే రాజకీయం వేరే ఫీల్డ్ నుంచి నేను కూడా సెక్రటరియట్ లో అసిస్టెంట్ సెక్రటరీగా రిజైన్ చేసి రాజకీయాలకు వచ్చినాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కొరకు అనేక విధాలుగా కృషి చేసి కష్టపడి ఖర్చు పెట్టి చివరికి ఆది నాయకులు మోసానికి గురై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను మన జనగామ నుండి పోటీ చేయడం జరిగింది. గతంలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నాకు 2 ఇంజనీరింగ్ కాలేజీలు గట్కేశ్వర్లో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాను. అన్ని వాటితో పాటు ఇది కేవలం మా కృష్ణారెడ్డి గారు మళ్లీ సమాజానికి ఒక డైరెక్టర్ గా కనిపించాలి, వారి నాలెడ్జ్ ఉపయోగించి సినిమాలు తీయాలనేటువంటి తలుపుతోనే వచ్చినాం తప్ప దీంట్లో సంపాదించుకోవాలి అనేటువంటి ఆశతో కాదు. తప్పకుండా ఆయన సంపాదించాలి, ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో వారు నా నమ్మకం ఉంది. వారు తప్పకుండా వారి వెంటనే ఉంటాను ఎప్పటికీ. వారు తప్పకుండా ఇది ఎక్కడే కాదు, ఇంకో 10-15 సినిమాలు తీయాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమం ఎప్పుడు రాజకీయ నాయకుల మధ్యలో ఉంటాం. రాజకీయ నాయకులకు ఎట్లుంటుందంటే ఒకరి మనసులలో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెప్తారు. కానీ ఇక్కడ అందరం చూసిన తర్వాత ఓలెటెడ్ గా మనస్ఫూర్తిగా మీరు ఒకరికొకరు పలకరించుకుంటున్నారు, అభిమానించుకుంటున్నారు. అది చాలా నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మాకు తెలుసు మనసులో ఉన్నది అని చెప్పేవాళ్ళు ఎవరు, మనసులో లేనిది చెప్పేవాళ్ళు ఎవరు మాకు గుర్తుపట్టగలుగుతాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరి మధ్యలో ఉండడం మాకు హ్యాపీ, చాలా సంతోషం. ముఖ్యంగా మా మురళీమోహన్ గారు 2 సార్లు నేను 3 సార్లు ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అది వారికి గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే అది వేరే విషయంలో. కానీ వారు చాలా సమాజానికి ఆదర్శం. వారి మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తి నేను కూడా సినిమా ద్వారా ఇవ్వాలని, ఇక ముందు కూడా మంచి పాత్రలు పోషించి సమాజానికి ఉపయోగపడే పాత్రలు పోషించి సమాజానికి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను టాలీవుడ్ లో వెల్కమ్ చేసిన ప్రతాప్ రెడ్డి గారికి, దిల్ రాజు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. 그리고 저희 영화 베다비아스의 시작을 함께 해주신 모든 기빈 여러분들, 그리고 또 영화 관계자분들, 언론인 분들께도 감사드립니다. ఈ మూవీ షూటింగ్ కి వచ్చిన వాళ్ళ యాక్టర్స్, స్టాఫ్, ఇంకా డైరెక్టర్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. షూట్ ఎండ్ అయ్యే వరకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదములు. చాలా బాగుంది. ఇలాంటి ఒక అది ఫైనలైజ్ అయిన వెంటనే అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాకి ఒక స్పెషల్ విలన్ ఉండాలి. ఆ విలన్ ఎవరైతే బాగుంటుంది అనేది ఒక అన్వేషణ జరిపి ఆయన వివిధ దేశాలు పరిశీలించిన తర్వాత ఒక మంగోలియన్ ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఆయన ఎలా ఉంటారు అనేది కూడా మీకు త్వరలోనే మేము చూపిస్తాం. ఇది కృష్ణారెడ్డి గారు అంటే నేను ఎక్కువ చెప్పడం అవుతుంది ఇంకా ముందు, ఎందుకంటే సినిమా ప్రారంభోత్సవం మాత్రమే ఇది. దీనికి సంబంధించిన సంగీత పరంగా కూడా ఆల్మోస్ట్ 1 year నుంచి ఆయన ట్యూన్స్ కంపోజ్ చేసుకోవడం, సో దాన్ని రికార్డింగ్ చేయడం అన్ని చేసుకుంటూ
ఇంక్లూడింగ్ మొత్తం లిరిక్స్ రాయించుకోవడం, పాటలు పాడించడం అన్ని కూడా పూర్తి చేసుకుని ఫుల్ ఫ్లెజ్డ్ మ్యూజిక్ ఆల్బమ్ చేతిలో పెట్టుకుని సినిమా స్టార్ట్ చేయబోతున్నారు ఆయన. ఎందుకంటే మేము ఇదివరకు పూర్వం అలాగే కృష్ణారెడ్డి గారి సినిమా అంటే మొదట కంప్లీట్ మ్యూజిక్ రికార్డింగ్ చేసేసుకుని అన్ని పాటలను రెడీ చేసుకున్న తర్వాత షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత అదే విధంగా పాత పద్ధతిలో కృష్ణారెడ్డి గారు మొత్తం మ్యూజిక్ ఆల్బమ్ రెడీ చేసుకుని చాలా కాన్ఫిడెంట్ గా మేము షూటింగ్కి వెళ్ళబోతున్నాం. ఇది డెఫినెట్ గా కృష్ణారెడ్డి గారి నుంచి ఎలాంటి సినిమా వస్తే బాగుంటుందని మీరంతా కోరుకుంటున్నారు. అలాంటి అంశాలన్నీ ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ కమర్షియల్ అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ అన్ని లక్షణాలు ఉన్నటువంటి ఈ వేదవ్యాస్ డెఫినెట్ గా మీ అందరిని అలరిస్తుంది. దీన్ని దీవించడానికి వచ్చిన అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.